ఒక ఆడపిల్ల తెగించి శ్రీలంక నుంచి ఇక్కడికి వచ్చిందట ప్రేమ కోసం. ప్రేమించిన వ్యక్తి కోసం శ్రీలంక నుంచి భారత్కు వచ్చిన ప్లాస్టిక్ పడవలు వచ్చిందో యువతి. ఒంటి మీద నగలు తెగనమ్మి ఓ జాలరి సాయంతో ధనుష్కోడికి చేరుకుంది. కానీ ఎటుపోవాలో తెలియక తచ్చాడుతుండడంతో స్థానికులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం వేకుజామున రామేశ్వరం సమీపంలో ధనుష్కోటి అరిచ్చమునై ప్రాంతం వద్ద యువతి ఒంటరిగా సంచరిస్తున్నట్టు సమాచారం మేరకు పోలీసులు ఆమెను అదుపులో తీసుకుని విచారణ జరిపారు. ఆ యువతి శ్రీలంక మొన్నార్ అండకుళం ప్రాంతానికి చెందిన విదుర్దియాగా గుర్తించారు. గతంలో తమిళనాడులోని పళని శ్రీలంక శరణార్థుల శిబిరంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉన్న విదుర్దియా స్థానికంగా యువకుడితో ప్రేమలో పడింది. తర్వాత కుటుంబంతో కలిసి గతేడాది శ్రీలంక వెళ్ళిపోయింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించిన మళ్ళీ భారత్కు వచ్చేందుకు ఆమెకు వీసా లభించలేదు. దీంతో జాలర్ని ఆశ్రయించింది. అతను భారత్ తీరానికి చేర్చేందుకు 2 లక్షలు అడగడంతో తన ఒంటి మీద ఉన్న నగల్ని తెగనమ్మి అతనికి ఇచ్చింది. ఆ తర్వాత అతను ఏర్పాటు చేసిన సాధారణ ప్లాస్టిక్ పడవలో సోమవారం రాత్రి బయలుదేరింది. ధనుష్కోటి తీరంలో ఆమె దింపిన అనంతరం ఆ జాలర్ వెందిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియక విదుర్షియా తీరంలో తచ్చాడుతూ ఉంటే పోలీసులు అదుపులో తీసుకున్నారు. విచారణ తర్వాత ఆమెను రామేశ్వరం సమీపంలోని మండపం శ్రీలంక శరణార్థుల శిబిరానికి తరలించారు.